హోమ్ గార్డ్స్ ఈనాడు 60 with the motto of Nishkama Seva. కళాత ప్రదర్శన కోసం ముఖ్య అతిథి గారి నుంచి అనుమతి తీసుకుని పరేడ్ కమాండర్ శ్రీ జి హనుమంతరావు ఈరోజు మనం 63వ హోంగార్డ్స్ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకున్నాం. దాని సందర్భంగా ఇక్కడ సమావేశమైనటువంటి హోంగార్డ్స్కు, ఇతర పోలీస్ అధికారులకు, విలేకరులకు, మీడియా ప్రతినిధులకు, ఇక్కడ విచ్చేసినటువంటి మిగతా ఆహ్వానితులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ కూడా శుభాకాంక్షలు. 1963వ సంవత్సరంలో హోంగార్డ్ వ్యవస్థ ఆవిర్భవించింది. అప్పట్లో రోజుకి ₹2 చొప్పున గౌరవ వేతనం నిర్ణయించిన తరువాత అది ₹710గా పెరిగి హోంగార్డ్స్ చాలా విభాగాల్లో డెప్యుటేషన్ పై వెళ్ళి పనిచేస్తూ హోంగార్డ్స్ ప్రస్తుతం ₹735 చెల్లించే విధంగా ప్రభుత్వం వారు నిర్ణయించారు. ఇలా ఏర్పడిన హోంగార్డ్ వ్యవస్థ పోలీసులతో సమానంగా పనిచేస్తూ పోలీస్ శాఖలో మమేకమై సామాన్య మానవ దృష్టిలో పోలీసులా ఉన్నారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మన ప్రకాశం జిల్లాలో 696 మంది జనరల్ ఉద్యోగం నందు మరియు 75 మంది డెప్యుటేషన్ నందు కలిపి మొత్తం 744 మంది హోంగార్డులు శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, పోలీస్ అంతర్గత భద్రత మొదలగు అన్ని విధులను పోలీసులతో సమానంగా నిర్వహిస్తున్నారు. అగ్ని ప్రమాదాలు, వరదలు, అంటువ్యాధులు వంటి అత్యవసర పరిస్థితుల్లో, మత సామరస్యాన్ని కాపాడే సమయాల్లో, ఆర్థిక సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడంలో ఇవన్నీ కూడా హోంగార్డులు ఇలాంటి వివిధ వాటి యందు కూడా విధులు నిర్వహిస్తున్నారు. చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. విధివశాత్తు అమరులైనటువంటి హోంగార్డ్స్ యొక్క ఒకరోజు వేతనం ₹4,78,540 అందజేయడం జరుగుతుంది. కె వెంకటేశ్వర్లు తాలూకా PS ఫాస్ట్గా రావాలి. అలాగే హోంగార్డ్ మరొక 571 ఏడుకొండలు కొత్తపట్నం PS 712 జ్యోతి రెడీగా ఉండాలి. తర్వాత విజయ్ కుమార్. సెకండ్ ప్లేస్ గోస్ టు శ్రీ ఏ గఫర్ సయ్యద్ వైపాలెం PS. ఫస్ట్ ప్లేస్ గోస్ టు రాజశేఖర్ రెడ్డి. కొత్తపట్నం PS, గిద్దలూరు, బీవీపేట, PTC ఒంగోలు అండ్ చీరాల ట్రాఫిక్ PS లో పనిచేస్తున్నారు వరుస క్రమంలో.
Tug of war runners